జనసేన శ్రేణులు మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నారా? ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఎవరన్నా నోరు మెదుపుతున్నారా? ఒకవేళ లోకేష్ కి అవకాశం ఇచ్చినా ఎవరు మాట్లాడకుండా సైలెంట్ గా ఉండడానికి అప్పుడు ఏమన్నా అడ్డుకుంటారా? చూడాలి. అప్పుడు లోకేష్ పవన్ కళ్యాణ్ అన్న తర్వాత ఎవరు ఏమీ చేయలేరండి అక్కడ. పవన్ కళ్యాణ్ దాన్ని ఎలాగ మౌల్డ్ చేయాలో అతనికి తెలుసు. వాస్తవంగా ఇప్పుడు ఆయన దేవుడు, దైవత్వం ఆపాదించబడింది ఆయనకి. దేవుడు ఎలా చెప్తే అలా భక్తుడు వింటాడు అక్కడ. ప్రస్తుతం ఆయనకు ఉన్నది కార్యకర్తలు, భక్తులు అక్కడ. కాబట్టి మనం రాష్ట్ర భవిష్యత్తు కోసం రాబోయే 15 ఏళ్ళు చంద్రబాబుని సీఎం చేయాలి. వీళ్ళందరూ అవును బాబు కరెక్ట్, బాబు కరెక్ట్ అంటారు. రాబోయే 15 ఏళ్ల పాటు తెలుగుదేశం అధికారంలో ఉండాలి, మనం నిదానంగా సీట్లు పెంచుకోవాలి. అవును కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, అదే వ్యూహం. జగన్ అనే ఓడు రాజకీయాల్లోకి రాకూడదు, ఉండకూడదు. అవును కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, ఇదే నడుస్తుంది అక్కడ. రేపు లోకేష్ సీఎం, అనుభవమైనటువంటి చంద్రబాబు గారు మా వెనకాల ఉంటారు, పెద్ద ఆయన వెనక నుండి నడిపిస్తారు. అవసరమైతే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారు. లోకేష్ నా సోదరుడు, ఆయన అద్భుతమైనటువంటి పరిపాలన దక్షత ఉన్నోడు, పార్టీని అద్భుతంగా నడిపించినోడు. కాబట్టి లోకేష్ని సీఎంగా ఉంచుదాం, మనకి పార్టీని పటిష్టం చేసుకుందాం. ఈలోపు మనకెక్కడుందయ్యా పార్టీకి 50 సీట్లు తెచ్చుకోగలమా, 100 సీట్లు తెచ్చుకోగలమా అని చెప్తాడు ఆయన. ఆయనే అన్నాడు కదా ఇంతకుముందు, 50 సీట్లు పోటీ చేయగలిగిన దమ్మున్న నాయకుడు ఎవడున్నాడు మనకి, డబ్బులు పెట్టగలిగిన నాయకుడు మనకి ఎవడున్నాడు, రాష్ట్రం అంతా మనకు ఓట్లేసేవాడు ఎవడున్నాడు. కాబట్టి మనం పొత్తు అన్నాడా లేదా? రేపు అదే మాట అంటాడు. అందుకోసం ముందు జగన్ అనేవాడు రాకూడదు అంతే. అందుకోసం లోకేష్